కొంచెం అమ్మమ్మలు నానమ్మలు బాగా వంట వచ్చిన వాళ్ళు ఇది చూసి ఏంటా ఇలా చేస్తున్నారని అనుకోకండి, మాకు ఇలాగే వచ్చు. ఎంతమంది ఇచ్చినా మనం కొనుక్కోగలిగినా కొనుక్కున్నా మనం చేసి మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు ఆనందమే వేరు. అంటే పేషెంట్స్ తాలూకా అమ్మలు చాలా ప్రేమతో చేసిస్తారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కేజీహెచ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ప్రెగ్నెంట్. చాలా లాంగ్ వర్క్ అవర్స్ ఉండేవి. మెజర్మెంటే. అందులోనూ మనలాగా అంత సీనియారిటీ లేకుండా అప్పుడప్పుడు వంటలు చేసేవాళ్ళు జాగ్రత్తగా రెసిపీ ఫాలో అవ్వాలి. పెట్టండి అంది భవానీ, ఓకే అందని ఇంకా పెడుతున్నాం, ఇప్పుడు చేస్తున్నాం బాగా. ఒకళ్ళైతే మరీ దారుణంగా క్యారెట్ తినొచ్చా, గట్టిగా ఉంటుంది కదండి మా వైఫ్ క్యారెట్ తినొచ్చా అన్నారు. ఎందుకండి తినకూడదు? హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస ఫ్రమ్ విశాఖపట్నం. ఇవాళ మనది హెల్త్ ఎడ్యుకేషన్ వీడియో కాదు, ఇట్స్ ఏ వ్లాగ్, ఆవకాయ వ్లాగ్. యాక్చువల్లీ సమ్మర్లో చేయాల్సింది, అంటే ఇంకా ఎర్లీగా చేయాల్సింది. ఏప్రిల్లో మంచి కాయలు దొరికేవేమో. 3 years నుంచి పెడుతున్నాం ఆవకాయ ప్రతి ఇయర్. యాక్చువల్లీ ఈసారి ఆవకాయ పెట్టలేదన్న విషయం కూడా నేను మర్చిపోయాను, బిజీ అయిపోయి. సో సడన్గా గుర్తొచ్చింది మొన్న, ఈ ఇయర్ ఆవకాయ పెట్టలేదు అని. సో అప్పటి నుంచి ట్రై చేస్తే ఇవాళకి కొంచెం మంచి మామిడికాయలు దొరికాయి. సీజన్ అయిపోయినట్టుంది కదా, సో పండిపోతున్నాయి తెప్పించగానే. అరియా, ఇంతకుముందు ఆవకాయ చేస్తాం మనం, గుర్తుందా? లాస్ట్ ఇయర్ చేస్తాం. ఆవకాయ ఎలా చేస్తారు అరియా? ఏమేమి వేస్తారు ఆవకాయలో చెప్పు. స్పైస్ అంటే కారం. ఓకే. ఆవా అంటే ఏంటి? ఆవాలు, ఆవపిండి. ఓకే. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారు, ఏం వేస్తారో చూద్దాం. యాక్చువల్లీ చాలామంది చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఆవకాయ ఇచ్చేవాళ్ళు. సో మా మదర్ పెట్టేవాళ్ళు కాదు ఎప్పుడూను. బట్ మనం పెట్టుకొని మన ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇస్తే ఆనందమే వేరు. సో దానికోసమైనా ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ ఆవకాయ చేసుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ చేసి నా ఫ్రెండ్స్కి, నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చాను, మా స్టాఫ్కి. అందరూ ఆవకాయ పెట్టడం లేకపోతే అరసలు చేయడం ఇవన్నీ కష్టం అనుకుంటారు కదా, కానీ ఇష్టంతో చేస్తే ఏదైనా కష్టం అనిపించదు. సో ఇవన్నీ అనుకున్నంత కష్టమైన పనులేం కాదు, దే ఆర్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. అంటే మనకి కరెక్ట్ రెసిపీస్ దొరికితే ఏదైనా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్పాలంటే నాకు తెలియదు, కానీ నా ఫోన్లో నోట్ చేసుకుని ఉంటాను. అంటే 2 years నుంచి ఏదైతే చేస్తున్నానో ఆ రెసిపీ సేమ్ ఫాలో అయిపోతాను అనమాట. సో ఫస్ట్ మ్యాంగోస్, పుల్ల మామిడికాయలు తీసుకోవాలి కదా, మ్యాంగోస్ని వాష్ చేసేసి క్లీన్ చేసేసుకోవాలి. చేసుకొని అప్పుడు కట్ చేయించేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇక్కడ దీని టెంక ఉంటుంది కదా, అది ఒక చిన్న లేయర్లా ఉంటుంది దీని మీద. సో ఆ చిన్న లేయర్ పీల్ చేసేసి తుడిచేసుకొని, ఇప్పుడు టైం ఉంది కదా అని కొంచెం ఆరబెడుతున్నాం. బాగా తడిగా అయిపోయాయి. మార్నింగ్ తెప్పించేసాను, నాకు కుదరలేదు ఇంకా ఎర్లీగా చేయటం. ఇప్పుడు ఎంతైంది? 4 o'clock అవుతుంది. సో అలా తడొచ్చేసాయి కవర్లో వదిలేయటం వల్ల. మార్నింగ్ ఆరబెట్టుకుని ఉంటే బాగుండేదేమో. సో మేబీ మీరు అలా చేస్తే ఆరబెట్టుకోవచ్చేమో వెంటనే, కుదిరితే కదా, డ్రై అయిపోతుంది వెంటనే. సో రెసిపీకి మెజర్మెంట్స్ ఫాలో అయిపోయి చేసేటి వెరీ సింపుల్ ఇట్ ఈస్. మీరు కూడా కావాలంటే చేసే సర్ప్రైజ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి. అండ్ ఇంకొకటి, ఆవకాయ అన్నది ఇట్స్ యాక్చువల్లీ వెరీ హెల్దీ బికాస్ దీంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది మనం కలిపేసి పక్కన పెడతాం కదా, సో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి దీంట్లో. సో గట్ హెల్త్కి కూడా పికిల్స్ అన్నవి మంచివి. కాకపోతే దీంట్లో ఆయిల్ క్వాంటిటీ అండ్ సాల్ట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినకూడదు, లిమిటెడ్ క్వాంటిటీస్లో తింటే మంచిదే. అండ్ హై బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి, వన్స్ ఇన్ వైల్ తినండి. ఏంటరియా? I was asking you to say the benefits of avocado. బెనిఫిట్స్ ఆఫ్ ఆవకాయ అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు ఆవకాయ మెజర్మెంట్స్ చూద్దాం. మెజర్మెంట్స్ చెప్పారియా? ఇదిగోని పేపర్.
5 cups mangoes. 5 cups మ్యాంగోస్. సో నేను ఫస్ట్ ఇక్కడ మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ బౌల్తో అవి 5 cups మ్యాంగోస్ నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను. సో సేమ్ కప్ మనం వాడాలి మెజర్మెంట్స్కి. 5 cups మ్యాంగోస్ ఆర్ రెడీ. నెక్స్ట్ 3/4 cup ఆవపిండి. 3/4 cup ఆవపిండి వేద్దాము. తర్వాత సాల్ట్. Add 1/2 cup salt and then add a little less than 1/4 cup salt after 3 days. సో 3/4 cup సాల్ట్ అనేది నేను చూసిన రెసిపీలో ఉంది, కానీ అది ఎక్కువ అవుతుంది అనిపించింది నాకు. నేను ఇలాగే చేస్తున్నాను లాస్ట్ ఇయర్ నుంచి, అది వర్కౌట్ అయింది. ఏంటంటే నేను 1/2 cup సాల్ట్ వేస్తాను. 3 days తర్వాత ఒకసారి కలుపుతాం కదా, మళ్ళీ తీసి అప్పుడు టేస్ట్ చూసి అప్పుడు కావాలంటే ఒక 1/4 cup సాల్ట్ సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద సాల్ట్. నెక్స్ట్ ఆవపిండి ఎంత? 3/4 cup ఆవపిండి, 3/4 cup. సో ఇది ఆవపిండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ మనం గడ్డుప్పు తెచ్చుకుంటాం కదా, గడ్డుప్పు బ్లెండ్ చేస్తాం, పౌడర్లా చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ లంప్స్ లేకుండా చూసుకోవాలి. అంటే ఎంత మెత్తగా మనం చేయాలనుకున్నా కొంచెం లంప్స్ ఉండిపోతాయి, బట్ ఉండకపోతే బెటర్. సో మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అందుకే బాగా 3 days తర్వాత. సో ఇదంతా నాకు లంప్స్లో అనిపిస్తుంది సారీ. అండ్ దెన్ 3/4 cup ఆవపిండి. ఇవన్నీ ఫస్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కారం ఎంత రియా? కారం 1 cup కారం మనం తీసుకునే దాంతో. సో అన్నీ కరెక్ట్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. కారం ఓపెన్ చేసేవా? ఇది 3 mangoes కారం వాడుతున్నాను నేను. కారం చేయి తీసేస్తావా? చాలా కారంగా ఉంటుంది, చేయి తీసే. ఇంకా 2 చేతులు అక్కర్లేదు కదా, హ్యాండ్స్ వాష్ చేసుకోమ్మా, కారం ఎక్కువ ఉంటుంది. I can. వన్ కప్ కారం. అరియా స్మెల్ వచ్చేస్తుంది, దూరం వెళ్ళిపో. చేతితో చేసుకో, అదే దులిపేసి కింద పడుతుంది చూసుకో. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మెజర్మెంటే. అందులోనూ మనలాగా అంత సీనియారిటీ లేకుండా అప్పుడప్పుడు వంటలు చేసేవాళ్ళు జాగ్రత్తగా రెసిపీ ఫాలో అవ్వాలి. యాక్చువల్లీ సమ్మర్లో మన సమ్మర్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, మ్యాంగోస్, పనసపళ్ళు, తాటి ముంజలు, ఇలాగా ఇవన్నీ తినొచ్చా అని అడుగుతున్నారు కమెంట్స్లో. తినొచ్చు కదా, ఏ సీజన్కి ఆ ఫ్రూట్స్ కదా ఉండేది. సో సీజన్కి తగినట్టుగా మన బాడీ రిక్వైర్మెంట్కి తగినట్టుగానే నేచర్ కూడా మనకి ఫుడ్ ఇస్తుంది. ఓకే, సో అన్నీ కూడా తీసుకోవచ్చు. మ్యాంగోస్ తినొచ్చు ప్రెగ్నెన్సీలో, జాక్ ఫ్రూట్ తినొచ్చు, తాటి ముంజలు తినొచ్చు. హ్యావింగ్ సెడ్ దట్, తినొచ్చు అన్నాను కదా అని చాలా తినేయకూడదు. సో లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. చిన్న మ్యాంగోస్ అయితే 1 or 2 తీసుకోవచ్చు రోజుకి. పనసంలో అయితే ఒక 2 or 3 తినొచ్చు. అలా తాటి ముంజలు ఒక 5-6 తినొచ్చు. టూ మచ్ ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకోకూడదు. లిమిటెడ్ క్వాంటిటీస్లో మీరు సీజన్కి తగినట్టుగా దొరికే అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయొచ్చు హ్యాపీగా ప్రెగ్నెన్సీలో కూడా. యాక్చువల్లీ నేను మీకు 1-2 తినమని చెప్తున్నాను, కానీ నేను నా ప్రెగ్నెన్సీలో చాలా మ్యాంగోస్ తిన్నాను. లక్కీగా నాకు జెస్టేషనల్ డయాబెటీస్ అది ఏమి రాలేదు, కానీ నేను కేజీహెచ్లో వర్క్ చేసేదాన్ని అప్పుడు. అరియా, నువ్వు నా టమ్మీలో ఉన్నప్పుడు నేను రోజుకి ఒక 4 మ్యాంగోస్, పెద్ద మ్యాంగోస్ తినుంటాను తెలుసా. సో నౌ ద మిక్సింగ్ ఈజ్ కంప్లీట్. ఇంకొకటి ఏమైందంటే, ఇవాళ నేను మెంతులు వేస్తాను యూజువల్లీ. మా భవానీకేమో మెంతి పొడి అన్నట్టు అర్థమైందంట, వాళ్ళు వేస్తారు అనుకుంటా మరి మెంతి పొడి. సో మెంతి పొడి చేసేసింది. వేస్ట్ అవుతుంది కదా ఇంత మెంతి పొడి, ఏం చేసుకుంటామని చెప్పి నేను కూడా కొంచెం వాడేస్తున్నాను.
వేస్తారు, బట్ నాకు ఎంత వేయాలో తెలీదు. మెంతులు అయితే నేను నా రెసిపీలో ఒక 2 స్పూన్స్ అని రాసుకున్నాను. మరి ఇంత మెంతిపొడి వేస్తున్నాను, చేదొచ్చేస్తుందా? చాలేమో, ఇంకొంచెం మెంతులు వేసేస్తాను. నాకు తెలిసింది అదే కాబట్టి, ఇది వేస్ట్ అవుతుందని వాడుతున్నాను కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం మెంతులు. గౌరీ నాకు ఇది కట్ చేసి వేయవా? ఆయిల్ మన మెజరింగ్ కప్తో ఆయిల్ 1.5 కప్స్ అని నేను రాసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ 1.5 కప్స్ వేస్తే కొంచెం ఎక్కువైంది. సో ఈసారి 1 కప్ అండ్ ఒక 1/4 కప్ వేస్తాను. అవసరం అనుకుంటే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. గార్లిక్, సాల్ట్, ఆయిల్ ఇవన్నీ మనం 3rd డే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది గానుగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె అనమాట. మామూలుగా కూడా కుకింగ్కి, ఇంట్లో రెగ్యులర్ కుకింగ్కి కూడా మేము గానుగ నూనె వాడతాము. కలుపుకోవడానికి సరిపోతుందేమో. సో నేనేం చేస్తానంటే, ఏం చేస్తారని అడుగుతుంది. నేను ఏం చేస్తానంటే ఏం చేస్తారని అడుగుతుంది గౌరీ. సో నేను అప్పుడు ఆ రెసిపీలో చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగ ఆయిల్లో డిప్ చేసి ముక్కల్ని ఇది పట్టించి డిష్లో వేసిస్తాం. లాస్ట్కి మిగిలిన పౌడర్ని, ఆయిల్ని కూడా డిష్లో కలిపేస్తాం అనమాట. వాంట్ టు డిప్? వద్దమ్మా. సో ఇలా ఆయిల్లో డిప్ చేసి ఇలా ముక్కలు దీంట్లో అనేసి, అలా అంటే ముక్కలన్నింటికి బాగా పడుతుందన్నమాట. వేసేయాలి. వద్దమ్మా, సరే చెయ్యి ఏదో ఒకటి. పిల్లలు కూడా కొంచెం వంట చేయనివ్వాలేమో. వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తారు అని మనం చేయనివ్వకపోతే వాళ్ళకి ఎప్పటికీ వంట రాదు. ఇట్రా అలా అలా ఇన్కంప్లీట్గా కాదు, ఫుల్గా డిప్ చేయాలి. అది ఇలా అన్ని ముక్కలకి చేయాలి. నువ్వు ఒక పని చేయి, నువ్వు ఆయిల్లో డిప్ చేసి ఇందులో వేసేయి, నేను దీంట్ నుంచి దాంట్లో వేస్తాను, సరేనా? చెయ్యి కొంచెం తగలని, నీకు చేతికి ఆయిల్ తగలకుండా వంట అవ్వాలంటే అవ్వదు. వేసే క్విక్గా. కొంచెం అమ్మమ్మలు, నానమ్మలు, బాగా వంట వచ్చిన వాళ్ళు ఇది చూసి ఏంటా ఇలా చేస్తున్నారని అనుకోకండి, మాకు ఇలాగే వచ్చు. మా మదర్కి ఇలాంటివి రావు నేర్చుకోవడానికి. సో నేను నేర్చుకున్నది కూడా యూట్యూబ్లో చూసే. అరే ఏమన్నా చెప్పు, నువ్వు అసలు ఆవకాయ తింటావా ఆర్యా? ఎందుకని? ఎందుకని? కొంచెం క్విక్గా చేయవా? అవన్నీ ఎప్పటికి చేస్తాం మనం? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. చాలాసేపు ఉంది, 5 అయ్యింది ఇప్పుడు. అంతే, 5:30 అవుతుంది. యాక్చువల్లీ మాకు పేషెంట్స్ కూడా ఇస్తున్నారు 2 years నుంచి. ఎవ్రీ ఇయర్ ఆవకాయ పేషెంట్స్ ఇచ్చేస్తున్నారు. అంటే పేషెంట్స్ తాలూకా అమ్మలు చాలా ప్రేమతో చేసి ఇస్తారు. ఇప్పుడు మా వీడియోగ్రాఫర్ అంటున్నారు, మా మార్కెటింగ్ పర్సన్ కమ్ వీడియోగ్రాఫర్ కమ్ ఈవిడ ఫ్రెండ్ అంటున్నారు, మరి అందరూ ఇస్తున్నారు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అని. ఎంతమంది ఇచ్చినా, మనం కొనుక్కోగలిగినా కొనుక్కున్నా, మనం చేసి మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు ఆనందమే వేరు. ఆవకాయ అన్నది ఫుడ్ కాదు, ఇట్స్ ఎమోషన్. ఎంతమంది అగ్రీ అవుతారు? ఆంధ్ర ఆవకాయ ఎలాగైనా చేస్తారు భవానీ. యాక్చువల్లీ వాళ్ళ వ్లాగ్ పెట్టాలా లేదా అని మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. దా భవానీ, కనిపిస్తుందా భవానీ? భవానీ కుక్ ఫస్ట్ సబ్స్క్రైబర్ అంట, తర్వాత జాయిన్ అయింది. సో భవానీకి ఒపీనియన్ అడిగాం, ఇలా నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆవకాయది పెడదామా వద్దా అని. ఏమన్నా భవానీ అప్పుడు? పెట్టండి అంది. భవానీ ఓకే అందని ఇంకా పెడుతున్నాం, ఇప్పుడు చేస్తున్నాం వ్లాగ్. భవానీ చేత సాలడ్స్ కూడా ఒకరోజు చేసి వీడియో పెడతాను. చేద్దామా భవానీ? ప్రెగ్నెన్సీలో మర్చిపోయాను, భవానీ ప్రెగ్నెంట్ ఇప్పుడు, 4th month. సో 5th వచ్చింది. సో సాలడ్స్ అవి బాగా చేస్తుంది, అంటే ప్రోటీన్, వెజిటబుల్స్ అన్నీ కరెక్ట్ పోర్షన్లో ఉండేలాగా. సో అలాంటి సాలడ్స్ నేను ఒకరోజు
చేసి చూపిస్తాను. దీనికి మీ రెస్పాన్స్ బట్టి అండ్ కమెంట్స్లో పెట్టండి. ఒకవేళ హెల్దీ రెసిపీస్ లాంటివి ఏమైనా మీకు కావాలంటే పెట్టండి కమెంట్స్లో. ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉండొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. తను కన్సీవ్ అయింది, ఇనీషియల్గా కొంచెం వామిటింగ్ సెన్సేషన్, అంటే వామిటింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు రాలేకపోయేది. బట్ అప్పటి నుంచి ఒక్కరోజు కూడా మానదు, వస్తుంది. మార్నింగ్ 3 hours, ఈవినింగ్ ఒక 2 hours వర్క్ చేసుకుంటుంది. ప్రెగ్నెన్సీ ఏమి అలాగా మనం బెడ్ రెస్ట్ తీసుకోవటమో లేకపోతే ఏ పని చేయకూడదు, రెస్ట్లో ఉండాలి అనుకోవడం అవసరం లేదు. ప్రెగ్నెన్సీ ఈజ్ అ నార్మల్ కండిషన్. ఒకవేళ మీకేమన్నా కాంప్లికేషన్స్ ఉండి మేము రెస్ట్ అడ్వైస్ చేస్తే తప్ప, డు నాట్ థింక్ దట్ రెస్ట్ విల్ హెల్ప్ యూ. ప్రెగ్నెన్సీలో అన్నెసెసరీ రెస్ట్ అనేది మీకు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ చేయడానికి చేస్తుంది తప్పితే ఇంకే రకమైన ఉపయోగం ఉండదు. యూ హ్యావ్ టు స్టే యాక్టివ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కొంతమంది అడిగారు కమెంట్స్లో. అంత చెప్పుకోదగినది ఏం లేదు, కానీ ఏనా ప్రెగ్నెన్సీలో ఎవరు ప్యాంపర్ అయితే చేయలేదు నన్ను. అంటే ఐ వాజ్ యాక్టివ్ త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు, కేజీహెచ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ప్రెగ్నెంట్. చాలా లాంగ్ వర్క్ అవర్స్ ఉండేవి. 3 daysకి 5 daysకి ఒక నైట్ డ్యూటీ ఉండేది. అంటే 36 hours షిఫ్ట్ అలా వర్క్ చేసేవాళ్ళం అప్పుడు. అండ్ ఇప్పుడు మీకు అందరికీ నేను చెప్తూ ఉంటాను కదా, మూమెంట్స్ చూసుకోండి అని. ఒక్కరోజు కూడా నేను కూర్చొని మూమెంట్స్ కౌంట్ చేసుకునేంత టైం కూడా ఉండేది కాదు. అండ్ మెట్లెక్కొచ్చా అంటారు. ఒకళ్ళైతే మరీ దారుణంగా క్యారెట్ తినొచ్చా, గట్టిగా ఉంటుంది కదండి మా వైఫ్, క్యారెట్ తినొచ్చా అన్నారు. ఎందుకండి తినకూడదు? ఎందుకంత స్పెషల్గా ట్రీట్ చేస్తారు దాన్ని? అలా చేయకూడదు. కన్సిడర్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ నార్మల్ కండిషన్. సో నేను రోజుకు ఒక 10 సార్లు అయినా హాస్పిటల్లో కేజీహెచ్లో పైకి దిగేదాన్ని. అండ్ మాకు కింద నుంచి ప్రొలాప్స్ సర్జరీస్ అలాంటివి ఉంటాయి కదా, వాటికి ఇలా వంగి అసిస్ట్ చేసేదాన్ని లాస్ట్ మంత్ వరకు కూడా. అండ్ ఐ వాజ్ డూయింగ్ నార్మల్ డెలివరీస్, సిజేరియన్స్ అన్నీ. సో ఇది ఆపక్కర్లేదు. నాకు ఉమ్మనీళ్ళు లీక్ అయ్యే వరకు కూడా నేను వర్క్ చేశాను. అండ్ మెట్లు ఎక్కొచ్చాను నా డౌట్ ఒకటి కదా, ఇక్కడ ఎలా ఎక్కేదాన్నో ఇంట్లో కూడా, మా ఇంట్లో అప్పుడు 4th floor ఉండేవాళ్ళం, వైజాగ్ బీచ్ రోడ్లో. లిఫ్ట్ పనిచేసేది కాదు మాది ఎప్పుడు. సో నా డ్యూ డేట్కి ముందు రోజు వరకు కూడా ఆ 4 floors నేను ఎక్కేదాన్ని ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీలో. 18 hours వర్క్ చేసి వచ్చి. సో అందుకనే జాబ్కి వెళ్ళొద్దు, ఇంకా రెస్ట్ ఇచ్చేస్తాం, లీవ్ పెట్టేయమంటున్నాం అంటారు కదా. ఎందుకు వెళ్ళకూడదు జాబ్కి? మైండ్ యాక్టివ్గా ఉండాలి, బాడీ యాక్టివ్గా ఉండాలి. అప్పుడే చిన్న చిన్న కంప్లైంట్స్ గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా ఉంటారు. లేకపోతే అన్నింటికీ వర్రీ అయిపోతూ ఉంటారు. ఈ గిన్నె సరిపోవట్లేదు కలపడానికి. సో ఈసారి మేము అనుకున్న దానికంటే ఎక్కువ పీసెస్ అయిపోయాయి. సో అంత పెద్ద గిన్నెలు లేవు. సో ఇది హాఫ్ చేస్తున్నాను. మళ్ళీ 3rd day కలుపుతాం కదా, అప్పటికి అట్లీస్ట్ ఒక పెద్ద గిన్నె అరేంజ్ చేసుకుని ఒకే దాంట్లో కలపాలి. నాకు నవ్వు వస్తుంది. ఎవరైనా బాగా వంటలు వచ్చిన వాళ్ళు అయితే నవ్వుకుంటారేమో నేను చెప్తున్న వాటికి, కానీ క్షమించండి దయచేసి. నాకు ఇంతే వచ్చు. వచ్చిన దాంట్లో ఏదో ట్రై చేస్తుంటే అక్కడ మా మదర్ ఉన్నారు చూసారే, ఆవిడ ట్రై కూడా చేయలేదు 2 సంవత్సరాలు ఆగా పెట్టడానికి. సో ఏమి చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. సగమే వేద్దాం అని, ఇది హాఫ్ ఉంది కదా, హాఫ్ డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం చేస్తాను కదా. ఇది కూడా 2 halves లాగా వేసేస్తున్నాను. మా అమ్మ ఏం చేసినా సరే ఎందుకంత చేస్తున్నారు అంటుంది. చెయ్యొద్దు అంటుంది. చేసిన తర్వాత పంచడానికి మాత్రం బాగా రెడీగా ఉంటుంది. ఏమి మిగులుతుంది మొత్తం పంచేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా, ఆయిల్ కూడా
ఇది ఇలాగా డ్రైగా అనిపిస్తుంది కదా మీకు, 3 days తర్వాతకి ఆయిల్ అలా పైకి తేలుతుంది. అప్పుడు కూడా మనకి సరిపోలేదు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. అండ్ 3 days తర్వాత ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకుని అప్పుడు టేస్ట్ చూడాలి సాల్ట్. గౌరీ ఈ గార్లిక్ వేసేవా? ఇట్రా వేసే. ఇంకా గార్లిక్ యాడ్ చేసుకోవాలి, సరిపోదు. కొంచెం మెంతులు అలా కలుపుతాం. మెంతులు వేసేవా? ఇది మనం కొంచెం మిక్స్ చేశాక అది కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇంకో ఆయిల్ చూసారా, కిందన ఆయిల్ ఉంది. ఇప్పుడు మీకు డ్రైగా అనిపిస్తుంది కానీ లుక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. బాగుంది. సో దీంట్లో పట్టేసింది మొత్తం. సో ఇది ఇలాగా మూత పెట్టి పక్కన పెట్టేసి 3 days తర్వాత చూద్దాము. ఓకే, సో 4 days అయింది. మనం ఏ రోజు పెట్టాము కాబట్టి సండేనా? మండే పెట్టాము. ఇవాళ ఫ్రైడే. నిన్న చేయాల్సింది, నిన్న ఖాళీ అయింది, సో చేయలేదు. పోలేదు అసలు. ఆ రోజు సాల్ట్ లాక్స్లో ఉందన్నాను కదా, అది కరిగిందో లేదో అని చేతితో కలుపుతున్నాను. ఇప్పుడు గరిటెతో కలవట్లేదు సరిగ్గా. హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకొని సూప్తో డ్రై చేసుకొని క్లీన్ టవల్తో డ్రై చేసుకొని చేపెట్టాను. అంటే హైజీనిక్గా లేకపోతే ఇది ఇంకా ఎక్కువ రోజులు పాడైపోతుంది. ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్పు. బాగుందా? ప్రెగ్నెంట్ లేడీ ఫస్ట్. ఓకే నాకు చేతిలో రా, పర్లేదు లేదా? ఇంకో ఆవకాయ ముక్క చాలా బాగుంది. బాగుందా? గౌరీ గారు ఉందా? ఏంటి నువ్వు పెడతావా? నువ్వు పెట్టు, నేను ముగ్గురు చెప్తాను. చాలా బాగుంది. వచ్చిందా? రెండాడు అందుకే ఆవకాయ ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా పెట్టారు. అన్నీ కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు లేదు సరిపోద్ది మేడం. అన్నీ టేస్ట్ బాగుంది. చాలా బాగుంది కదా, పులుపులుగా పులుపు వచ్చింది. వేడి వేడి అన్నంలో భలే ఉంది. వేసుకుంటే నేను ఏదో టేస్ట్ కోసం పెట్టాను. అందరూ నాకు కావాలని బౌల్స్ పట్టుకొచ్చారు ఎవరి దాంట్లో. ఇంక ఇది హాస్పిటల్ తీసుకెళ్ళడానికి సరిపోదు, మళ్ళీ అన్నం పెట్టుకొని కలిపి హాస్పిటల్ స్టాఫ్కి పట్టుకెళ్తాం. ఇది నీ బౌలేనా? ఇది నాది అయితే. లంప్స్లో అయిపోయింది. వేడిగా ఉంది రైస్. అప్పుడు బాగుందా? చెప్పు గట్టిగా బాగుందని. ఇప్పుడు చెప్పరా నువ్వు? కరెక్ట్గా చెప్పు. బాగుందా? తిని చెప్పు, నవ్వులు లేకపోతే ఫేక్ అనుకుంటారు. కుకింగ్ షోలో చాలా బాగుంది. కామెడీ చేస్తున్నాను. నిజంగా బాగుందా? మరి నువ్వు చెప్పలేదే? అలా బాగుంది. నోట్లో ఉంటే అలా చెప్తారు. నిజంగా తిన్నాను.
ఎలా ఉంది? అలా వెళ్ళిపోకండి, నాకు రెస్పాన్స్ కావాలి. అందరూ కలిపి మళ్ళీ లాస్ట్ లో చెప్పండి. లాస్ట్ లో చెప్పండి. లాస్ట్ లో చెప్పండి. తినడం రాదా? అప్పుడే తిన్నారా? అప్పుడే అన్నం తిన్నాను. అదే సూపర్. ఒక్క మెతుక్కోడికి ఇది పడుకుంటుంది అయితే బాగుండు. తినక ముందే శాంతి పలువు పెడుతున్నాం. ఏంటి తిన్నావా? తిన్నాడు తిన్నాడు. మీ అమ్మగా చేస్తారా, మీ మదర్ చేస్తారా? అదే పడుతుంది కదా కొంచెం సాల్ట్. నాకు అదే అనిపించింది, అందుకని పక్కన పెట్టాను. మొత్తం అందరూ ఒకసారి ఒకసారి రండి. పర్లేదు పర్లేదు. నీకు మళ్ళీ పెట్టాలా? ఇది ఇచ్చేయాలి ఇలాగా? ఇందాకే చెప్పారు. సారికి ఎవరు ఇది మార్నింగ్ అయిపోయింది. వీడియో కూడా మార్నింగ్ అయిపోయింది. ఇంటికి వచ్చింది కదా.